సమక్షంలో స్థానిక సమక్షంలో చేసుకోవడం ముఖ్యంగా గౌరవ నియోజకవర్గం ఫస్ట్ ఫేజ్ కింద ఏదైతే రిజర్వ్ స్థలాలు 20 స్థలాలకు సంబంధించి 5,50,00,000 రూపాయలు జరిగింది. మొట్టమొదటిగా దిప్పు వారికి కూడా శాసనసభ మంత్రివర్యులు నారాయణ గారి ప్రత్యేకంగా ఏదైతే ఈ రిజర్వ్ పార్కులకు సంబంధించి ఎందుకంటే ప్రజలందరూ కూడా పార్కులు అనేది చాలా అవసరం. అది కాకుండా గవర్నమెంట్కి సంబంధించిన ప్రజలకు సంబంధించిన దీన్ని కాపాడుకోవాలని రూరల్ నియోజకవర్గం తీసుకున్నాం, కూడా ఎంపిక చేసుకున్నాం. కోట్ల విలువైన స్థలాలు మీకు అందరికీ కూడా తెలుసు. గతం పార్టీ మారిన తర్వాత చిన్నపూరి పార్కుని ఆక్రమించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వేరే జిల్లాలు ఇక్కడ ప్రయత్నాలు ఆ రోజు స్థానిక పార్టీ నాయకులు కానీ కూడా అడ్డుకొని సభ్యులు సేరెడ్డి గారు అడ్డుకోవడం జరిగింది. పార్కులన్నీ పార్కు కూడా కాపాడి అది ప్రభుత్వ ఆస్తి కాబట్టి దాన్ని తప్ప నగర కార్పొరేషన్ కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కానీ ఇంటర్నల్ అవి కూడా నిధుల లభ్యతను బట్టి కూడా టేకప్ చేస్తామని చెప్తూ రూపాయలు ఈ డివిజన్కి ఈ మొదటి సంవత్సరంలో కేటాయించడం జరిగింది. 2,55,00,000 రూపాయలతో ఇప్పటికే పనులు పూర్తయినాయి. మిగతా 95,00,000లో కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని పనులు టెండర్ స్టేజ్లు ఉన్నాయి. అవి కూడా వీళ్ళని త్వరగా పూర్తి చేస్తామని తెలియజేస్తూ మంచి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువనేత నారా లోకేష్ గారికి శాసనసభ్యులు శివరెడ్డి గారికి ప్రజలందరూ ఆశిస్తున్నందుకు ద్వారా తెలియజేస్తున్నారు. మా 28వ డివిజన్లో చైతన్యపురి నందు పార్కుని అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర స్థాయి నాయకులు మా సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, అదేవిధంగా మన రూరల్ శాసనసభ్యులు సోదరులు కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారి ఆదేశానుసారం ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ డివిజన్ ప్రజలందరూ కూడా కలిసి చాలా సంతోషం అండి. ఎందుకంటే గతంలో ఈ పార్కుని మన జిల్లా వాళ్ళు కాకుండా బయట జిల్లా వాళ్ళు కూడా వచ్చి దీన్ని ఆక్యుపై చేయాలని చాలా గట్టిగా ప్రయత్నం చేశారు. అప్పట్లో ఈ డివిజన్ నాయకులైతేమి మేమంతా కలిసి పోరాటం చేసి ఈ స్థలాన్ని మళ్ళా ఈ డివిజన్ ప్రజలకి మేము అందించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. దాన్ని త్వరితగతిన ఎమ్మెల్యే గారు చర్యలు తీసుకొని ఇవాళ 17 లక్షలు ఫస్ట్ ఫేజ్లో కాంపౌండ్ వాల్ నిర్మించి ఈ ఏదైతే ఉందో ఈ స్థలాన్ని మామూలుగా ఎవరైతే ఆక్యుపై చేయాలనుకుంటున్నారో వాళ్ళ చెర నుంచి మనం విముక్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో మన నాయకులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారో మనం అందరూ చూస్తున్నాము. అదేవిధంగా రూరల్లో కూడా మన శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధరెడ్డి గారు ప్రజలందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాడు. ప్రజలకు ఏమి కావాలో సంక్షేమము అభివృద్ధి కూడా చాలా త్వరితగతిన పూర్తి చేస్తున్నాడు. మనకి ఇలాంటి నాయకులు ఎప్పటికి కావాలని కోరుకుంటూ అదేవిధంగా మన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మరి ఒక మంచి ఉన్నత పదవుల్లో ఉండాలని మనసా వాచా మేము కరుణ కోరుకుంటున్నాము, తెలియజేస్తున్నాము. జై హింద్.